రేపు జరగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బందికి మండల వారీగా ఎన్నికల సామాగ్రి అందిస్తున్నారు. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించిన మొత్తం కూడా సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇక్కడ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది అందరూ కూడా పలు సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి అయితే ఇప్పటికే అప్పగించారు. వారందరూ కూడా వారికి కావాల్సిన సామాగ్రిని మొత్తం కూడా 1-2 సార్లు అయితే పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా ఈ సామాగ్రికి మొత్తం కూడా ఈ ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఇక్కడ ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వారందరూ కూడా 1-2 సార్లు కూడా ఆ సామాగ్రిని మొత్తం కూడా పరిశీలన చేసుకుంటున్నారు. మొత్తం వారికి అన్ని సామాగ్రి అందిందా అందలేదా, ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ సామాగ్రి అనేది చాలా ముఖ్యమైన అంశము. కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క సామాగ్రి కూడా అందిందా అందలేదా అనేది 1-2 సార్లు అయితే తరువుగా కూడా చెక్ చేస్తున్నారు. మొత్తం గ్రామ సర్పంచ్ పంచాయతీకి సంబంధించి మొత్తం కూడా గులాబీ రంగులో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లు ఉంటున్నాయి. వాటికి సంబంధించి మొత్తం కూడా వైట్ కలర్లో ఉన్నటువంటి పేపర్లు కూడా ఉన్నాయి. అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయకరణ జరగకుండా కూడా సుమారు 18,000 మంది పోలీసులు అయితే రేపు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బందోబస్తు నిర్వహించనున్నారు. దీంతోపాటు ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎన్నికల సిబ్బంది మొత్తం కూడా సుమారు 8,000 మంది ఒక నల్గొండ జిల్లాలోనే 8,000 మంది పోలింగ్కి సంబంధించి సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం రేపు 318 పోలింగ్ కేంద్రాల్లో అయితే ఎన్నికలు జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యి మరో 2 గ్రామ పంచాయతీలు ఎందుగోల అదేవిధంగా అభంగాపురం ఈ 2 గ్రామ పంచాయతీలు కూడా అక్కడ ఎన్నికలు అయితే రద్దు చేయబడ్డాయి. మొత్తం ఇక్కడ నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో అయితే రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతాయి. రెండో విడత అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా 7 గ్రామ పంచాయతీలు ఇప్పటికే యునామస్గా కూడా ప్రకటించారు. మొత్తం ఇంకా 152 గ్రామ పంచాయతీలకైతే రేపు పోలింగ్ అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం కూడా 153 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే 16 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఇంకా 137 గ్రామ పంచాయతీలకి అయితే రేపైతే పోలింగ్ అయితే జరగనుంది. అయితే ఈ పోలింగ్కి సంబంధించి మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 18,000 మంది సిబ్బందికి అయితే ఈ డ్యూటీ కూడా వేసి ఉన్నారు. ఇప్పటికే వీళ్ళందరూ కూడా పూర్తిగా 2-3 సార్లు కూడా శిక్షణ ఇచ్చారు. దీంతోపాటు ఈ రోజు అయితే ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే మొత్తం కూడా ఈ ప్రక్రియ అయితే ముగుస్తుంది. అయితే వీరికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకి వీరికి కేటాయించినటువంటి పోలింగ్ సామాగ్రితో మొత్తం కూడా సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళకి కేటాయించినటువంటి ఆ కేంద్రాలకు కూడా వెళ్తారు. రేపు ఉదయం కరెక్ట్గా 6 గంటల్లో ఒకసారి వీరు మాక్ పోలింగ్ చేసుకొని 7 గంటలకి ఖచ్చితంగా 7 గంటలకి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయినట్టు కూడా చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అనంతరం 1 గంట విరామం తర్వాత 2 గంటలకైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల లోపే ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఏదైనా పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నట్లయితే 7-8 అయ్యే అవకాశం కూడా ఉంది. ఎక్కడైనా ఏదైనా గ్రామ పంచాయతీ సమస్య తలెత్తినా కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ప్రత్యేకమైన పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ నల్గొండ చెందినటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజశాసన ప్రవర్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ 3 జిల్లాలకు సంబంధించిన కూడా ఎన్నికలకు సంబంధించిన మొత్తం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎన్నికల పరిశీలనగా సీనియర్ ఐఏఎస్ లక్ష్మి కూడా ఎప్పటికప్పుడు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఉండడం అయితే ఈ పోలింగ్ జరగడానికి కూడా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న సమాచారం. ఓవర్ టు యు.